భూగోళం ఒక్కసారిగా వేడెక్కబోతుంది. జనాలు పిట్టల్లా రాలిపోబోతున్నారు. పాతాళంలోని నీరు ఒక్కసారిగా ఆవిరైపోతుంది. మనిషి కరోనా కంటే దారుణమైన పరిస్థితులను ఎదుర్కోబోతున్నాడు. ఇప్పటికే వేసవి ఎండలతో లబోదిబోమంటున్న జీవరాశికి ఇప్పుడు చెప్పే షాకింగ్ విషయంతో ప్రాణాలు పోయినా ఆశ్చర్యం లేదు. 2 నెలల్లో భూ వాతావరణమే మారిపోనుంది. పర్యావరణ మార్పులతో ఇప్పటికే ముప్పు పొంచి ఉంది. దీనికి మించిన మరో ముంపు ముంచుకొస్తుంది. అదే సూపర్ ఎల్నినో. ఈ ఏడాది అత్యంత శక్తివంతమైన సూపర్ ఎల్నినో ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ సైంటిస్టులే తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. దీని నుంచి భారత్ సేఫ్ అవుతుందా? భూమి పుట్టి సుమారు 454 కోట్ల సంవత్సరాలు గడుస్తున్నాయి. నాటి నుంచి నేటి వరకు ఎన్నో వైవిధ్యాలు, విపత్తులు, మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల భూగ్రహం వేగంగా కనుమరుగయ్యే అవకాశం. ముఖ్యంగా మనిషి సృష్టించే విధ్వంసమే అధికం. మానవుడు అభివృద్ధి పేరుతో పొడవుని నాశనం చేస్తున్నాడు. ముఖ్యంగా వాతావరణంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. భూమిపై గత 50 ఏళ్లలో లేని విభిన్న పరిస్థితులు ఇప్పుడు కంటికి కట్టినట్లు కనిపిస్తున్నాయి. దీంతో సముద్రాలు ఉప్పొంగడం, హిమనీనాదాలు వేగంగా కరగడం, కరువు సంభవించడం, సకాలంలో ఋతుపవనాలు రాకపోవడం, వర్షాలు పడకపోవడం జరుగుతున్నాయి. ఈ ఏడాది భూమిపై అత్యంత శక్తివంతమైన ఎల్నినో ముప్పు ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ విపత్తుకు సిద్ధంగా ఉండాలని పర్యావరణ శాస్త్రవేత్తలు అప్రమత్తం చేస్తున్నారు. మరో 2 నెలల్లో ఈ ప్రభావం మొదలవుతుందని చెబుతున్నారు. ECMWF అంచనా ప్రకారం ఎల్నినో ప్రభావం జూన్ నుంచే ప్రారంభం కానుంది. ఇది దశల వారీగా బలపడి ముందుగా మేలో ఎల్నినో ఏర్పడి క్రమంగా జూన్, జూలై, ఆగస్టు నాటికి బలపడుతుందని అంచనా. అదే నెలలో సూపర్ ఎల్నినో ప్రభావం తీవ్రమవుతుంది. ఇదే జరిగితే మాత్రం సమయానికి రావాల్సిన ఋతుపవనాలు రావు. అసలు వర్షాల జాడ కనిపించదు. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతాయి. వాతావరణంలో భారీ మార్పులు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరూ ఊహించని భయంకరమైన పరిస్థితులు. పసిఫిక్ మహాసముద్రంలోని నీరు అసాధారణంగా వేడెక్కడాన్నే ఎల్నినో అంటారు. ఎల్నినో అనేది స్పానిష్ పదం. దీనికి ఇంగ్లీష్ లో ది బాయ్ అని అర్థం. ఎల్నినో ఎఫెక్ట్ తో ప్రపంచ వ్యాప్తంగా గాలుల దిశ మారి వాతావరణంలో ఊహించని మార్పులు సంభవిస్తాయి. సాధారణంగా పసిఫిక్ మహాసముద్రం పరిసరాల్లో తూర్పు నుంచి పడమర వైపుకు బలమైన గాలులు వీస్తాయి. అంటే అమెరికా నుంచి ఆసియా వైపు గాలులు వెళతాయి. ఈ గాలి ఓ బ్లోయర్లా పనిచేస్తుంది. సముద్ర జలాల ఉపరితలంపై ఉన్న ఉష్ణోగ్రతలను లాగేసుకుంటుంది. ఈ గాలులు ఎప్పుడైతే వీడియం ఆగిపోతాయో అప్పుడే ఎల్నినో ఏర్పడుతుంది. దీని ఫలితంగా సముద్ర జలాలు విపరీతంగా వేడెక్కిపోతాయి. దీని కారణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ప్రతి 2 లేదా 7 ఏళ్లకు ఒకసారి పసిఫిక్ మహాసముద్రంలో ఈ ఎఫెక్ట్ కనిపిస్తుంది. అయితే సముద్రపు నీటి ఉష్ణోగ్రతలు సగటు కంటే 2.5 డిగ్రీలు ఎక్కువగా నమోదైతే అప్పుడు సూపర్ ఎల్నినో కనిపిస్తుంది. ఈ ఏడాది సూపర్ ఎల్నినో పరిస్థితి ఉంటుంది. ఈసారి ఉష్ణోగ్రతలు 2.5 డిగ్రీల స్థాయిని దాటిస్తాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సూపర్ ఎల్నినో పరిస్థితులు వస్తే ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా వాతావరణ మార్పులు సంభవిస్తాయి. ఒక ప్రాంతంలో వరదలు ముంచెత్తుతాయి. మరో ప్రాంతంలో అసలు వాన జాడే ఉండదు. ఒక దగ్గర తీవ్రమైన కరువు ఉంటుంది. అడవుల్లో కార్చిచ్చులు ఏర్పడి అగ్నికి ఆహుతవుతాయి. మరికొన్ని చోట్ల భయంకరమైన ఎండలతో ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి. పంటల దిగుబడి తగ్గిపోతుంది. నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాగుతాయి. దీని ప్రభావంతో అధిక సంఖ్యలో జనాలు మరణిస్తారు. జంతు, పక్షి జాతులు అంతమవుతాయి. బీభత్సమైన ప్రాణ నష్టం సంభవిస్తుంది. ఆకలి కేకలు, ఆర్ధనాదాలు వినిపిస్తాయి. జులైలో ప్రారంభమై ఈ పరిస్థితులు ఇలానే ఉంటాయి. గతంలోనూ 1982, 83, 1997, 98, 2015, 16లో ఇటువంటి వాతావరణ పరిస్థితులే సంభవించాయి. కానీ ఈ ఏడాదిలో వచ్చే ఎల్నినో మాత్రం 100 ఏళ్లలోనే అత్యంత శక్తివంతమైందని అంచనా. 1877, 78 మధ్య వచ్చిన ఎల్నినో మోస్ట్ డెడ్లిస్ట్ క్లైమేట్ డిజాస్టర్. సూపర్ ఎల్నినో ప్రభావం భారత్ పై ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా నైరుతి ఋతుపవనాల ఆగమనం ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది. ఈ సూపర్ ఎల్నినో ప్రభావంతో రానున్న గ్లోబల్ వార్మింగ్ ఎల్నినో ఎఫెక్ట్ కు పర్వత ప్రాంతాలు కూడా మినహాయింపు కాదు. ప్రపంచంలోని పర్వతాలు భూమిపై సుమారు 20% విస్తరించి ఉన్నాయి. ఈ పర్వతాలే ప్రపంచ జనాభాలో 10% మందికి నివాసం. ఈ ఎల్నినో దెబ్బకు 2 బిలియన్ల ప్రజలకు ఆహారం, నీరు అందించే హిమాలయాలు డమాలవ్వాల్సిందే. ఎల్నినోతో సముద్రపు లోతుల వరకు భూమి వేడెక్కుతుంది. ఇప్పటికే ప్రపంచీకరణతో పారిశ్రామిక అభివృద్ధి రావడంతో హిమాలయాలు కరగడానికి ఓ కారణం. అలాగే గ్లోబల్ వార్మింగ్ కూడా ప్రధాన కారణం. ఇప్పుడు సూపర్ ఎల్నినో కూడా హిమాలయాలు కరిగిపోవడానికి ఓ కారణం అవ్వనున్నాయి. ఓ అధ్యయనం ప్రకారం చూస్తే హిమాలయాల్లోని
హిమానీ నదుల దశాబ్దానికి సగటున 30 నుంచి 60 మీటర్లు కరిగిపోతున్నాయి. హిమానీ నదాలు కరగడం భారతదేశానికి తీవ్ర ముప్పుగా చెప్పవచ్చు. డెహ్రాడూన్లోని వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ అధ్యయనం ప్రకారం గ్లోబల్ వార్మింగ్ కారణంగా హిమానీ నదులు వేగంగా కరుగుతున్నాయని చెప్పింది. ఏదేమైనా ఈ శతాబ్దం చివరి నాటికి హిమానీ నదుల్లో 75% మంచును కోల్పోయే ప్రమాదం ఉంది. మొత్తంగా చూస్తే సూపర్ ఎల్ నీనో ప్రపంచాన్ని ఓ కుదిపి వెళ్లేలా కనిపిస్తుంది. మరి ఆ ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పడం కష్టం. ఏదేమైనా భారత్, ప్రపంచ దేశాలు దీని ప్రభావానికి కుదేలు కావడం గ్యారంటీ. ఆ రోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా సూపర్ ఎల్ నీనో ఎంత పని చేసావే అని అనకమానరు.